టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా టెస్టుల్లో నయా హిస్టరీ క్రియేట్ చేశాడు. ఇంగ్లాండ్తో జరుగుతున్న టెస్ట్ సిరీస్లో 500కు పైగా పరుగులు చేసిన చరిత్ర సృష్టించాడు. నెంబర్ 6లో దిగి 500 పరుగులు చేసిన తొలి భారత ఆటగాడిగా సర్ రవీంద్ర జడేజా నిలిచాడు. అండర్సన్ టెండూల్కర్ సిరీస్లో రవీంద్ర జడేజా తన మార్క్ బ్యాటింగ్తో అలరించాడు. టెస్టుల్లో ఇప్పటి వరకు 500కు పైగా పరుగులు చేసిన ఆల్రౌండర్ల జాబితాలో జడేజా కూడా నిలిచాడు. గతంలో గ్యారీ సోబర్ట్స్, ఇయాన్ బోథమ్, జాక్వెస్ కల్లీస్ టెస్టుల్లో 500కు పైగా పరుగులు చేశారు. 1996లో సోబర్స్ నెలకొల్పిన అరుదైన రికార్డును కూడా సమం చేశాడు. టెస్ట్ చరిత్రలో నెంబర్ 6 లేదా అంతకన్నా తక్కువ స్థానంలో బ్యాటింగ్కి దిగి 5 హాఫ్ సెంచరీలు చేసిన ఆటగాళ్లలో సాంబర్స్ తర్వాత జడేజా మాత్రమే ఉన్నారు. టెస్ట్ చరిత్రలో నెంబర్ 6 లేదా అంతకన్నా దిగువ బ్యాటింగ్ స్థానం నుంచి ఒకే టెస్ట్ సిరీస్లో 500 పరుగులు సాధించిన తొలి భారత ఆటగాడిగా జడేజా రికార్డు సృష్టించాడు. ఈ రికార్డులో జడేజా మొత్తం 516 పరుగులు చేశాడు. 86 యావరేజ్తో 5 హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీ బాదాడు. ఈ సిరీస్లో జడేజా స్కోర్స్ను ఒకసారి పరిశీలిస్తే 89, 69, 72, 61, 107, 53 పరుగులు చేశాడు. ఇక ఈ సిరీస్లో శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా 500కు పైగా పరుగులతో మోతమోగించారు. శుభ్మన్ గిల్ 754 పరుగులు చేయగా కేఎల్ రాహుల్ 532, రవీంద్ర జడేజా 516 పరుగులు నమోదు చేశారు. ఒక టెస్ట్ సిరీస్లో ముగ్గురు బ్యాటర్లు 500కి పైగా పరుగులు చేయడం ఇదే ఫస్ట్ టైం.